హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందర ఇంకొక వేకెన్సీతో వచ్చాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు చూసుకుంటే మనకి ఐసీఏఆర్ అంటే సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ హైదరాబాద్ నుండి టెంపరరీ పొజిషన్స్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్కి వేకెన్సీస్ జారీ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే వేకెన్సీస్ మనకి దాదాపుగా 20 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. సో 1 by 1 ఒక వేకెన్సీస్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఫస్ట్ వేకెన్సీ చూసుకుంటే యంగ్ ప్రొఫెషనల్ అకౌంట్స్, అందులో 2 వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసుకుంటే బీకామ్ విత్ మినిమం 60 మార్క్స్, 60% అనేది ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క వేకెన్సీకి శాలరీ అనేది 25,000 per month. ఇంకొక వేకెన్సీ చూసుకుంటే యంగ్ ప్రొఫెషనల్ ఇన్ ఎక్స్టర్నల్ ఫీల్డ్. ఎక్స్టర్నల్ ఫీల్డ్ అంటే ఫ్రెండ్స్, ఇది మీకు ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ ఉంటుంది. మీరు ఇందులో డేటా కలెక్షన్ అటువంటిది ఫీల్డ్స్కి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. వేకెన్సీ చూసుకుంటే ఇందులో 3 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏం కావాలంటే మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ అంటే బీటెకా, డిగ్రీయా, బీకామ్ ఏదైనా ఒకటి దాంట్లో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఈ పోస్ట్కి శాలరీ వచ్చేసి 25,000 ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొక పోస్ట్ చూసుకుంటే యంగ్ ప్రొఫెషనల్ అడ్మినిస్ట్రేటర్ ఫ్రెండ్స్. ఇందులో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, అంటే 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీకామ్, బీసీఏ ఆర్ బీఎస్సీ కంప్యూటర్స్ చేసి ఉండాలా. అట్లా కాకపోతే ఫ్రెండ్స్, బీఏ ఇంగ్లీష్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు. శాలరీ సేమ్ 25,000 ఉంటుంది. ఇంకొకటి ఫ్రెండ్స్, ఎవరైనా బ్యాచిలర్ డిగ్రీస్ హిందీ ఆర్ ఇంగ్లీష్ ఆర్ ఎంఏ మాస్టర్స్, ఒకవేళ మాస్టర్స్ కూడా చేసిన ఎంఏ ఇన్ హిందీ ఆర్ ఎంఏ ఇన్ ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఈ యొక్క పోస్ట్ అంటే యంగ్ ప్రొఫెషనల్ 1 ఆఫ్ లాంగ్వేజ్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మనం శాలరీ చూస్తే ఇది కూడా 25,000 per month ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్ ఇంజనీరింగ్. ఎవరైతే ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ లేకపోతే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విత్ 60% మార్క్స్ చేసింటారో వాళ్ళకి ఈ యొక్క వేకెన్సీ అయితే మంచిది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఎంటెక్ చేసినా అప్లై చేయొచ్చు. శాలరీ చూస్తే అన్ని పోస్టుల కంటే ఈ పోస్ట్కే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, అదే 35,000 per month ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఐటీ ఫ్రెండ్స్. ఇంకొక పోస్ట్ మీకు వేకెన్సీ ఫిల్ చేయనిక మీకు గ్రాడ్యుయేషన్లో అట్లీస్ట్ 60% మార్క్స్ ఉండాలి. దాంతోపాటు మీకు పైథాన్ ఆర్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఆర్ బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఫ్రెండ్స్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. శాలరీ చూసుకుంటే 35,000 per month ఉంటుంది. ఈ పోస్టులకి అప్లై చేయడానికి మీ ఏజ్ 21 to 45 మధ్యలో ఉండాలి ఫ్రెండ్స్. మీరు ఒక క్యాండిడేట్ వచ్చేసి ఒకే ఒక పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఈ వేకెన్సీస్ని అప్లై చేసుకోవాలనుకుంటే మీ సర్టిఫికేట్స్ ప్లస్ కింద అప్లికేషన్ ఫామ్ ఉంది, అది ఎలా ఫిల్ చేయాలో కూడా చూపిస్తా. మీ సర్టిఫికేట్స్ అండ్ ఈ అప్లికేషన్ ఫామ్ మీరు పైన ఇక్కడ కనిపించే yp2023crida@gmail.com ఈమెయిల్కి పంపించవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పోస్ట్లకి అప్లై చేయాలంటే లాస్ట్ డేట్ వచ్చేసి 25th June. అవి జనరల్ ఇన్స్ట్రక్షన్స్, మీరు అప్లై చేస్తున్నప్పుడు ఒకసారి చూసుకోండి. అప్లికేషన్ దానికి వస్తే ఫ్రెండ్స్, మీరు కంపల్సరీగా ఫస్ట్ ఒకే ఒక పోస్ట్ని అప్లై చేయాలి కదా. అక్కడ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఇక్కడ బాగా చూసుకొని ఆ పోస్ట్ కోడ్ ప్లస్ ఆ పొజిషన్ నేమ్, ఏ పోస్టులకి అయితే మీరు అప్లై చేస్తున్నారో అది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో రాయాలా. ఫాదర్స్ నేమ్, ఒకవేళ మ్యారీడ్ ఉమెన్ అయితే వాళ్ళ హస్బెండ్ పేరు రాయండి. డేట్ ఆఫ్ బర్త్, అట్లాగే పాటు మీ కేటగిరీ, మీరు ఓబీసీనా, ఎస్సీఆర్, ఎస్టీఆ, పిన్ కోడ్, మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ అడ్రస్ రాయాలి ఫ్రెండ్స్. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మీరు ఇంటర్, గ్రాడ్యుయేషన్, ఒకవేళ పీజీ చేసినా కూడా మీరు రాయండి. మీ మార్క్స్, ఇయర్ ఆఫ్ పాసింగ్ మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఫస్టే చేసి ఉన్నారు, లేకపోతే పైన మెన్షన్ చేసినవి, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అట్లా అంటే మీరు ఇక్కడ రాయొచ్చు.
ఈ 10th కాలంలో ఫిల్ చేయొచ్చు. దాని తర్వాత ఫ్రెండ్స్ మీరు మీ సిగ్నేచర్ చేసి డేట్ వేసేయండి, ఏ రోజు సిగ్నేచర్ ఇస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ మెన్షన్ చేసిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మరియు వాటి యొక్క సర్టిఫికేట్స్ని తీసుకొని అదే ఒక పీడిఎఫ్ చేసి పైన కనిపించిన వాళ్ళు ఇచ్చిన మెయిల్ ఐడికి పంపించాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది మంచి ఆపర్చునిటీ, మిస్ చేసుకోవద్దండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.